రామసేతు నిర్మాణం గురించి అనేక సందేహాలు ఉన్నాయి. అవన్నీ కూడా నివృత్తి చేయడం కోసం ఈ వీడియోని చేయడం జరుగుతున్నది. రామసేతు నిర్మాణం గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే శ్రీరాముడు వానర సైన్యంతో ఈ వంతెన నిర్మింపజేశాడు. ఈ వారధిని పలు రకాల చెట్ల కాండాలతోటి రాళ్లతోటి కూడా నిర్మించడం జరిగిందని అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగానే వానరుల సహాయంతో లంకకు వారధి నిర్మించడం, రావణుని సంహరించడం అనేది జరిగింది. కనుక రాముడే ఈ వారధిని నిర్మించాడు అని చెప్పేసి నిగూఢంగా సుస్పష్టంగా చెప్పవచ్చు. అందుకే దీన్ని రామసేతు అంటారు. రామాయణం ప్రకారంగా శ్రీరాముడు వానర సైన్యంతో ఈ వంతెన నిర్మింపజేశాడు. ఆ విధంగా వానరుల సహాయంతో లంకకు వారధి నిర్మించడం అనేది జరిగింది. రావణుని సంహరించడం కూడా జరిగింది. కనుక రాముడే ఈ వారధిని నిర్మించడానికి, అలాగే రామాయణంలోని మనకి యుద్ధకాండ అనేది ప్రస్ఫుటంగా చెప్తోంది. 21, 22 సర్గల్లో ఈ యొక్క వివరణ అనేది మనకు సంపూర్ణంగా ఉన్నది వాల్మీకి రామాయణంలో. ఈ హనుమంతుని సూచన మేరకు వానర సైన్యంతో శ్రీరామచంద్రమూర్తి వారు రామేశ్వరం వచ్చి తరువాత సముద్రుడిని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత 3 రోజులు ఆయన ఆ యొక్క సముద్రుడి కోసం ఉపాసన చేశాడు. తస్య రామస్య సుప్తస్య కుశాస్తీర్ణే మహీతలే సతో త్రిరాత్రోషి తస్తత్ర యజ్ఞో ధర్మవత్సలః ఉపాసత తదా రామః సాగరం పరితాంపతిం. ఈ విధంగా ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని త్రికరణ శుద్ధిగా సముద్రుని ప్రసన్నం చేసుకున్నట్టుకై దర్భాసనంపై 3 రోజులు అహోరాత్రాలు కూడా శ్రీరాముడు సముద్రుణ్ణి ఉపాసన చేశాను. అయినప్పటికీ కూడా సముద్రుడు శాంతించలేదు. అప్పుడు రామచంద్రమూర్తి వారు కోపోద్రిక్తుడై బ్రహ్మాస్త్రాన్ని సంధించే ప్రయత్నం చేయగా అప్పుడు దిక్కులన్నీ కూడా భయముతే కంపించాయి. నదీ నదములన్నీ కూడా అల్లకల్లోలంగా అయ్యాయి. నక్షత్రాలతో సహా కూడా సూర్య చంద్రాదులు కూడా వక్రగతి పాలయ్యాయి. ప్రపంచం మొత్తం కూడా అతి వేగంతో గాలులు వీచాయి. పెద్ద పెద్ద వృక్షాలు, పర్వత పైభాగాలు కూడా నేల కొరగడం అనేది అప్పట్లో జరిగిన విషయం. ఆకాశ గమనమున మేఘాలు ఒకదానితో ఒకటి ప్రయాణం చేస్తూ ఢీకొని ఉరుములు మెరుపులతో భయోత్పాతం సృష్టించబడింది. ఆ సమయంలో సముద్రంలో అలలు పైకెగసి సుడిగుండాలుగా మారాయి. వెంటనే సముద్రుడు భయంతో ప్రసన్నమయ్యాడు. అప్పుడు శ్రీరామచంద్రుల వారు కరుణించి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుటకు పూనుకున్నారు. సముద్రుడు, మీ వానర సైన్యంలో విశ్వకర్మ కుమారుడైనటువంటి నలుడు కలడు, ఆయన ద్వారా మాత్రమే ఈ వారధిని నిర్మించడం సాధ్యమవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీరామచంద్రుల వారు సముద్రుని మాట విని విశ్వకర్మపుత్రుడైనటువంటి నలుడికి మహర్షుల ద్వారా నీటిలో ఏది వేసినా కూడా తేలేటటువంటి వరం కలిగి ఉన్నాడు. అందుచేత నలుడి ద్వారా ఈ వారధిని నిర్మించాలి అని చెప్పేసి రామచంద్రుడిని కోరడం అనేది జరిగింది. పురాణ ఇతిహాసాల్లో మనం చూసుకుంటే నలశ్చక్రే మహాసేతుం మధ్యే నదీపతేహి సతదా క్రియతే సేతు వానరై ఘోరకర్మభిః తతో అతిస్సుష్టా రామేణ సర్వతో హరి యూదపాః అభిపేతుర్మహారణ్యం హుష్టాః శతసహస్రశః. ఈ విధంగా నలుడు అనే యొక్క వానర సైన్యుడు మహాసేతువుని నిర్మించడానికి అంగీకరించాడు. అప్పుడు రాముని ద్వారా ఈ యొక్క సేతువు నిర్మించడానికి సంకల్పం అనేది జరిగింది. శ్రీరామచంద్రమూర్తి వారు ఈ 100,000 వానర సైన్యాన్ని కూడా సేతువు నిర్మించమని చెప్పేసి ఆదేశించారు. వానర సైన్యంలో వానర యోధులందరూ కూడా పర్వతాలని, అనేక మహావృక్షాలని కూడా పెకలించి వారధిని నిర్మించడం కోసం కృషి చేశారు. వానర సైన్యంలోని పెద్దలంతా కూడా దానముల ద్వారా కొలుస్తూ కొంత మార్గం వేస్తూ లంకా నగరం వరకు కూడా సుమారు 300 కిలోమీటర్ల సేతువును 5 రోజుల్లోనే నిర్మించారు. అందరూ కలిసి వారధిపై బయలుదేరారు. వారధి ద్వారా లంకకు చేరడం అనేది జరిగింది. ఈ రామసేతు అనేది దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక భాగమైనటువంటి రామేశ్వరం ద్వీపానికి, అంటే పంబన్ అనే ద్వీపం, అది శ్రీలంక దేశానికి చెందిన మన్నర్ ద్వీపానికి మధ్య ఉన్నటువంటి ఇసుక దిబ్బల యొక్క శ్రేణి. ఈ దిబ్బ ముఖ్యంగా ఇసుక, సున్నపురాలను కలిగి ఉంటుంది. మనం హిందూ మహాసముద్రంలో కూడా కొన్ని చోట్ల సుమారు 1.2 మీటర్ల లోతులో మునిగి ఉండేటువంటి ఈ ఇసుక యొక్క పొడవు 18 మైళ్ళు, అనగా 30 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇదంతా కూడా 1788వ సంవత్సరంలో, ఆ సమయంలో ఆ బ్రిటిష్ పాలన ఆస్ట్రేలియాకు చెందినటువంటి బొటానికల్ ఎక్స్ప్లోరర్ జోసెఫ్ స్పార్క్ అన్వేషణల ఆధారంగా కూడా, అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి
మొదటి సర్వేయర్ ఎవరైతే ఉన్నారో జనరల్ జేమ్స్ రెనలే ఒక మ్యాప్ను గీశాడు. ఈ మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్ లేదా మ్యాప్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేవాళ్ళు. కాబట్టి ఈ రోజున నాసా వాళ్ళు పరిశోధన చేసినట్టువి ఈ రామసూతు అనేది మనకి యుద్ధకాండలోనే 27వ సర్కల్లో ఈ యొక్క వానరులు మొట్టమొదటిలోనే కనుక్కున్నారు. ఆ మొదటి రోజే 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, 4వ రోజున వచ్చేసి 22 యోజనాలు, 5వ రోజు వచ్చి 23 యోజనాలు, ఇలా మొత్తం 100 యోజనాలు శ్రీలంక గట్టు వరకు కూడా నిర్మించి చివరకు లంకకు చేరడం అనేది జరిగింది సీతాన్వేషణలో భాగంగా. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు సర్వే జనాः సుఖినో భవంతు.